నమస్కారం ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీ ఇంట ధనధాన్యాలు సమృద్ధిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈనాటి శుభమస్తు కార్యక్రమాన్ని ప్రారంభించేద్దాం. మీ జాతక సమస్యలకై మీరు రిజిస్టర్ చేసుకోవాల్సిన IVRS నెంబర్స్ 5051010631255563. మీరు రిజిస్టర్ చేసుకునే విధానం మీ పేరు, పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన స్థలం, అలాగే మీ సమస్య. బర్త్ డీటెయిల్స్ లేని వారు ప్రశ్న జాతకం ద్వారా మీ సమస్యకి పరిష్కారం తెలుసుకోవచ్చు. జ్యోతిష్యంలో డాక్టరేట్ పొందిన తొలి తెలుగు మహిళ డాక్టర్ సంధ్యాలక్ష్మి గారు మీ సమస్యలకి పరిష్కార మార్గాలు తెలియజేస్తారు. అమ్మా నమస్కారం. అమ్మా నమస్కారం. ప్రేక్షకులకి నమస్కారం. జీ తెలుగు ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అమ్మ మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అమ్మ సంక్రాంతి అనగానే ధనధాన్యాలకి అలాగే సమృద్ధిగా ఉంటుందని చెప్పేసి అంటారు. కొత్త పంట చేతికి రాగానే సంక్రాంతి సంబరాలు జరుపుకుంటూ ఉంటారు. అయితే దానాలు కూడా చాలా ముఖ్యమైనవి అని కూడా చెప్పేసి అంటారు కదమ్మా. అయితే ఏ సమయంలో దానాలు చేస్తే మంచిది అంటారు? ఈరోజు ధర్మసింధులో మనకి చెప్పేటువంటి విషయం ఏంటంటే మకర సంక్రమణం అనేటువంటిది ఇది మనకి తిథుల్ని అనుసరించి కాకుండా అది ఏ తిథి రోజైనా రావచ్చు. ఇక్కడ ఏమిటంటే రవి మకరంలో ప్రవేశించడం మాత్రమే ఇక్కడ కావాల్సింది. అంటే రవి మకరంలో ఎప్పుడైనా ప్రవేశించవచ్చు. అయితే ఉదయం ప్రవేశించాడా రాత్రి ప్రవేశించాడా? మనకి నిన్న రాత్రి 7:30 గంటలకి రవి మకరంలో ప్రవేశించాడు. అంటే మరి నిన్న సంక్రాంతి ఎందుకు చేయలేదు, మనం ఇవాళ ఎందుకు చేసాము అంటే దీనికి మనకి ప్రామాణికంగా శాస్త్రంలో చెప్పేటువంటి విషయం ఏమిటంటే రవి సూర్యాస్తమయం తర్వాత చేస్తే ఆ తర్వాత మాత్రమే మనం సంక్రాంతి చేసుకోవాలి. సూర్యాస్తమయం కంటే ముందు చేస్తే దానికంటే కొన్ని ఘడియల ముందుగా మనం ఈ దానాలు, స్నానాలు, జపాలు, హోమాలు అంటే సంక్రాంతి సందర్భంగా ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు దీన్ని. అంటే రవి మకరంలోకి ప్రవేశించగానే మనకి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైంది అంటారు. అందుకని ఉత్తరాయణ పుణ్యకాలం రాగానే అంటే ఏ సమయంలో చేస్తే మంచిది అనేటువంటి సందేహం కూడా చాలా మందికి ఉంటుంది. అంటే రవి మకరంలో ప్రవేశించడానికి దగ్గరగా ఉన్న సమయం మనకి అత్యంత పుణ్యతమం అంటారు, అంటే చాలా విశేషమైంది అని. మరి నిన్న రాత్రి ప్రవేశించాడు కదా, మరి ఎప్పుడు చేయాలి? ఈ సందేహం వచ్చినప్పుడు ఏమిటంటే ఎప్పుడైనా సూర్యాస్తమయం తర్వాత రవి మకరంలోకి ప్రవేశిస్తే దాని తర్వాత ఉండేటువంటి 40 ఘడియలు, అంటే ఒక ఘడియకి మనకి 24 నిమిషాలుగా మనం చెప్పుకుంటాం. అయితే అలాంటి 40 ఘడియలు అంతవరకు కూడా పుణ్యకాలం. మకర సంక్రాంతి అంటే ఉత్తరాయణ పుణ్యకాలం. అంటే ఉత్తరాయణ మొత్తం 6 నెలలు ఉత్తరాయణమే మనకి. ఈ రోజంతా సంక్రాంతి గురించి మనం ఈ రోజంతా కూడా చేసుకోవచ్చు. కానీ అత్యంత విశిష్టమైనటువంటి సమయం మీరు ఏ సమయం అని అడిగారు కదా, అది మాత్రం ఏమిటంటే నిన్న రాత్రి మనం 7:30 నుంచి మనం లెక్క వేసుకుంటే ఈరోజు 11:30 గంటల వరకు కూడా మనకి ఆ 40 ఘడియల లోపుగానే వస్తుంది. అందుకని ఎవరైనా సరే తప్పనిసరిగా చేయవలసినటువంటి దానాలన్నీ కూడా ఆ సమయంలోపు చేయవచ్చు. అయితే ఎవరికైనా ఈ 11:30 లోపల వీలు కాకపోయినా ఈరోజు సాయంత్రం లోపల కూడా మీరు దానాలు ధర్మాలు చేయవచ్చు. ఓకే అమ్మ, శ్రీహర్ష అనే కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే అండి. శ్రీహర్ష పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా? అవునండి. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాం అండి. అలాగే. ఫిబ్రవరి 14, 1990 సాయంత్రం 6:15 అవునండి. చల్లపల్లిలో పుట్టారు. అవునండి. ఓకే అండి, సమస్య ఏంటో చెప్పండి మేడంతో. నమస్తే మేడం. చెప్పండి అమ్మా. ఏం లేదమ్మా, మా బాబుకి జాబ్ ఎప్పుడు వస్తుంది, వివాహం ఎప్పుడు ఉంది అడుగుదామని చేశానండి. ఏం చేస్తున్నాడు మీ అబ్బాయి? బాబు ఎంటెక్ అయిపోయిందండి, ప్రస్తుతం చిన్నగా ఏదో చేస్తున్నాడు. కరెక్ట్ జాబ్ రాలేదా ఆయనకి? కరెక్ట్ జాబ్ అంటే క్యాంపస్ సెలెక్షన్ రాలేదు. అవునండి. ఇప్పుడు మేలో అయిపోయిందండి ఎంటెక్ కూడా అయిపోయింది. మేలో అయిపోయింది. మే నుంచి ఇప్పుడు 6 నెలల నుంచి ఖాళీగానే ఉన్నాడా? ఖాళీగానే ఉన్నాడు మేడం. అమ్మ మొన్నటి వరకు నవంబర్ 2 వరకు ఈ అబ్బాయికి ఏలినాటి శని నడిచింది. ఇప్పుడు నవంబర్ 2తో పోయింది. గురు మహర్దశ నడుస్తోంది. గురు అద్భుతంగా ఉన్నాడు. ఇతనికి ఏమిటి పంచమాధిపతి లాభంలో ఉన్నాడు. ప్రస్తుతం ఇతని ఉద్యోగ స్థానాన్నే చూస్తూ ఉన్నాడు. అందుకని ఈ సంవత్సరం ఇతనికి ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు కంగారు పడకండి, మంచి ఉద్యోగం వస్తుంది. ఉద్యోగ స్థానం కూడా చాలా బాగుంది. తర్వాత ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనేటువంటి మంత్రాన్ని ఎక్కువగా జపించమని చెప్పండి. తొందరలో మీ అబ్బాయికి ఉద్యోగం వస్తుంది. అది కూడా ఈ జూలై లోపల వచ్చేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. అమ్మ వివాహం గురించి కూడా అడిగారమ్మా. వివాహం అంటే ఈ అబ్బాయికి వివాహానికి మాత్రం కొంత సమయం పడుతుంది. తర్వాత వివాహానికి కూడా కొన్ని రెమెడీస్ చేసుకుంటే మంచిది. దానికి దగ్గర సంబంధం వచ్చేటువంటి అవకాశాలే కనపడుతూ ఉన్నాయి. ఎవరైనా ఒక పేద కన్యకి
కన్యాదానం చేసి వివాహం చేసుకోమని చెప్పండి. అతని స్వార్జితంతో, అది కూడా త్రయంబకం యజామహే సుగంధిం పత్నీ వేదనం ఉర్వారుకమివ బంధనాదితో ముక్షీయమాముత అనేటువంటి మంత్రాన్ని జపించమని చెప్పండి. భయపడాల్సినటువంటి అవసరం ఏం లేదు. ఇది చేసుకోమనండి, కన్యాదానం చేయమనండి, వివాహం చేయండి. ఉద్యోగం కూడా తొందరగానే వస్తుంది. ఓకే, మరి విన్నారు కదండి. మరి మేడం చెప్పిన విధంగానే మంత్రాలన్నీ చేసుకుంటూ ఉంటే ఈ జూలై లోపల చక్కటి ఉద్యోగం వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. అలాగే రెమెడీస్ చేసుకుంటే మంచిగా కూడా వివాహం జరుగుతుందని చెప్పేసి అంటున్నారు. మరి ఆ ప్రయత్నాల్లో ఉండండి. ఆల్ ది బెస్ట్ అండి. అమ్మ, సంక్రాంతి రోజు ముఖ్యంగా ఏ దానాలు చేయాలంటారు? సంక్రాంతి రోజు, అసలు సంక్రాంతి రోజుట ఏ దానం చేస్తే మరో జన్మలో దాన్ని వాళ్ళు పొందుతారట. దానమే కాదు, ఏ పని చేస్తే మళ్ళీ దాని ఫలితాన్ని వాళ్ళు పొందుతారట. ఓహో. సంక్రాంతి రోజు అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. మంచి పనులే చెయ్యాలి. చెడు పనులు చేశారనుకోండి, దాని ఫలితం కూడా తప్పనిసరిగా వాళ్ళు చేసినా అనుభవిస్తారు. కానీ ప్రత్యేకంగా ఏ దానాలు చేస్తారో అవన్నీ అనుభవిస్తారని. అయితే ఇక్కడ ముఖ్యంగా మనకి దానం చేయటానికి ప్రత్యేకంగా చెప్పేటువంటిది ఏంటంటే తిలదానం. రాగి పాత్రలో నువ్వులు పోసి నువ్వులు దానం చేయాలి. తర్వాత వృషభాన్ని దానం చెయ్యాలి, ఆవును దానం చెయ్యాలి, ముఖ్యంగా తిలదానం. ఆ తర్వాత దీనికి తోడు ఏమిటంటే బియ్యం, శివుడికి కూడా నెయ్యితో అభిషేకం చేసి, ఆవు నెయ్యితో అభిషేకం చేసి తండులములు తిలలు అంటారు. తండులములు అంటే బియ్యం. ఆ బియ్యం కూడా ఏంటంటే ఇప్పుడు కొత్త బియ్యం వస్తాయి కదా, ఆ కొత్త పంటలో వచ్చినటువంటి బియ్యాన్ని, నూకలు రాళ్ళు లేనటువంటి బియ్యాన్ని, తర్వాత తెల్ల నువ్వులు శివుడి మీద వెయ్యాలిట. ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో అయితే తప్పనిసరిగా ఇంటికి వచ్చినటువంటి, అంటే ఇంటి ముందుకు వచ్చినటువంటి భిక్షువులకే కాకుండా ఇంటికి వచ్చినటువంటి ముత్తైదువులకు కూడా పసుపు కుంకుమతో పాటు బియ్యాన్ని కూడా, కొత్త బియ్యాన్ని కూడా ఇస్తూ ఉంటారు. అయితే అమ్మ, మరి వృషభాన్ని ఎందుకు దానం చేయాలంటారు? గోదానం విన్నాం, వృషభ దానం కూడా చేయాలంటారా? చాలా చోట్ల మనకి అది కనిపిస్తుంది. వృషభం అంటే ఏమిటి? అసలు మీరు శివపురాణం లాంటివి చదవండి. శివుడి మారు రూపం, ధర్మస్వరూపం. అసలు మనం గుడిలోకి వెళ్ళినప్పుడు ఎద్దు కొమ్ముల ద్వారా మనం చూడాలి అని చెప్పేసి, శివుడిని దర్శించాలి అంటే ధర్మదేవత కాబట్టి ధర్మానికి స్వరూపం. అందుకని ఆ వృషభాన్ని దానం చేయటం ఎంత పుణ్యం. అవును. అంతేకాకుండా సామాజికంగా చెప్పుకోవాలి, ఆధ్యాత్మికంగా చెప్తే శివస్వరూపమైనటువంటిది, శివుడి వాహనమైనటువంటిది, ధర్మస్వరూపమైనటువంటిది కాబట్టి దానం చేస్తాం. మనం సామాజికంగా చెప్పుకోవాలంటే ఇప్పుడంటే ట్రాక్టర్లు వచ్చాయి. పూర్వకాలం నుంచి మనకి దుక్కి దున్నేటువంటిది, మన ప్రయాణాలకి పనికొచ్చేటువంటిది, మన దగ్గర శక్తి ఉంటే దాన్ని ఇంకొకరికి దానం చేయటం అనేది ఉపయోగమే కదా. వాళ్ళ పొలాలు దుక్కి దున్నడానికి కానీ, వాళ్ళకి ప్రయాణ సాధనంగా వాడుకోవడానికి కానీ, ఇంకొకరికి దానం చేయడం అవసరమైనటువంటి ఒక విషయాన్ని, అంటే ఒక వస్తువు కదా, ఒక ప్రాణిని మనం దానం చేస్తున్నాం అంటే శక్తి ఉన్నటువంటి వాళ్ళు దాన్ని దానం చేయాలి. అది దానం చేయటం వలన చాలా విశేషం అనమాట. అంటే ఎన్నో జన్మాల్లో చేసుకునేటువంటి పాపాలన్నీ పరిహారం అయిపోతాయిట. అసలు మనకి ఇప్పుడు ఎద్దులు కనిపిస్తున్నాయా? ఎద్దులు ఉపయోగం కనిపిస్తోందా? ఎడ్ల బండ్లు ఉన్నాయా? అసలు సంక్రాంతికి ఊళ్ళల్లోకి వెళితే ఎడ్ల బండ్లు ఎంత అందంగా ఉంటాయి. అసలు బండిలో ప్రయాణం చేస్తుంటే కూడా ఎంత అందంగా ఉంటుంది. అసలు ఎడ్ల బండ్లు కనిపించాయా మనకి? ఎక్కడన్నా సినిమాల్లో చూడటమే కానీ, సినిమాల్లో చూడటమే తప్ప లేదు. పోనీ ఎద్దులు దుక్కి దున్నుతున్నాయా? అది లేదు. అసలు వాటికి సహజ జీవనం ఉందా? అది లేదు. మృగ్యమైపోతూ ఉన్నాయి. వాటిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ప్రతి భారతీయుడి మీద ఉంది. అలాగే సంక్రాంతి రోజు వస్త్రదానం చేస్తే కూడా చాలా మంచిది అని చెప్పేసి అంటూ ఉంటారు. ఈ వస్త్రదానం ఎందుకు చేయాలంటారు? అసలు ముఖ్యంగా సంక్రాంతి రోజు తప్పనిసరిగా కొత్త వస్త్రాలు కట్టుకోవాలిట, కొత్త నగలుంటే పెట్టుకోవాలిట. మనకి ఇంకేవేవో పండగలకి అందరూ ఎగబడి కొంటూ ఉంటారు. కానీ నిజానికి సంక్రాంతి రోజు కొత్త వస్త్రాలు కట్టుకోవాలి, కొత్త నగలుంటే ధరించుకోవాలి, దేవుడికి పెట్టి చేయాలి. అంటే వస్త్రదానం చేయటం వల్ల సంక్రాంతి రోజు, మకర సంక్రాంతి అంటే మకర సంక్రమణాన్ని మనం ఒక పుణ్యకాలంగా, పర్వటి కాలంగా మనం చెప్పుకుంటాం. కానీ మకర సంక్రాంతి రోజు వస్త్రదానం చేయటం వలన వాళ్ళ పిల్లలకు ఉండేటువంటి దోషాలు పోతాయిట. అసలు నిజానికి వస్త్రదానం చేయటం వలన సౌందర్యవంతులుగా పుడతారట వచ్చే జన్మలో. ఓహో. మరొకసారి ఆ ఎపిసోడ్ ప్రత్యేకంగా మనం చేసుకుందాం. దాని వివరాలన్నీ కూడా మనకి అనేక పురాణాల్లో కనిపిస్తూ ఉన్నాయి, వస్త్రదానానికి ఉండేటువంటి ప్రత్యేకతలు. కానీ వస్త్రదానం తప్పనిసరిగా ఈ సంక్రాంతి రోజు. అందుకే సంక్రాంతి పండగ రోజు మీరు గ్రామీణ ప్రాంతాలకు వెళితే అసలు అందరికీ బట్టలు పెడుతూ ఉంటారు. నిజంగా బాగా ఉన్న ఇళ్లలో, పంటలు ఉన్న ఇళ్లలో రైతులకి దగ్గర నుంచి, పని వాళ్ళకి దగ్గర నుంచి, చాకలి వాళ్ళకి, మనకి సేవ చేసే అందరికీ బట్టలు పెడతారు. ఇంటికి వచ్చిన అల్లుళ్ళకి, కూతుళ్ళకి, ఇంట్లో చుట్టాలకి, ఆడపడులకి పెడుతూ ఉంటారు. తర్వాత పేదవాళ్ళకి వస్త్రాలు పంచుతూ ఉంటారు, ముత్తైదులకి చీరలు పెడుతూ ఉంటారు.
అసలు శోభాయమానంగా కనిపిస్తుంది మనకి. ఊళ్ళల్లోకి వెళ్ళామంటే సంక్రాంతి పండగ అంటే ఒక గొప్ప పండగగా చెప్పుకుంటూ ఉంటాం, చేసుకుంటూ ఉంటాం. అమ్మ అరుణ్ కుమార్ అనే కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. అలాగే. హలో హలో, నమస్కారం అండి. నమస్కారం మేడం. అరుణ్ కుమార్ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా, ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాం అండి. ఓకే మేడం. ఫిబ్రవరి 7, 1978 రాత్రి 9:15 సికింద్రాబాద్లో పుట్టారు. అవును మేడం. అలాగే మీరు రిజిస్టర్ చేసుకున్న సమస్యలు ఉన్నాయండి. ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉందో తెలుసుకుందాం అనుకుంటున్నారు. మీరు కెరీర్ ఎలా ఉంటుందని, గవర్నమెంట్ జాబ్ వస్తుందా లేదని తెలుసుకుందాం అనుకుంటున్నారు కదా. అవును మేడం. ఓకే అండి, మేడంతో మాట్లాడండి. చెప్పండి మేడం నమస్కారం మేడం. నమస్కారం, చెప్పండి మేడం. ఏం లేదు మేడం, నా ఫైనాన్షియల్ పొజిషన్ అస్సలు బాగాలేదండి. గత 10 years నుంచి అసలు 10 years నుంచి బాగాలేదా? అవును మేడం. పొజిషన్ ఎలా ఉన్నాను అలాగే ఉన్నాను మేడం, ఏమీ ఎదగలేదు అసలు కెరియర్. ఎదగలేకపోవడం వేరు, ఫైనాన్షియల్ ట్రబుల్ ఉండడం వేరండి. మీరు అంటే మీరు కెరియర్లో ఎదగలేదనేది అడుగుతున్నారా, మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లం అని అడుగుతున్నారా? ప్రాబ్లమా మీకు వచ్చింది సరిపోదు అని మీ సమస్య? అవును మేడం, ఫైనాన్షియల్ గానే బాగా అసలు వీక్ గా ఉంది మేడం, అసలు ఎదగట్లేదు. మీరు అడిగే ప్రశ్న క్లియర్గా లేదు. మీరు ఏమంటున్నారు ఫైనాన్షియల్గా అంటే మీకు రావాల్సినటువంటి జీతం రావట్లేదు, అప్పుల పాలయ్యారు, నష్టపోయారు అంటే అది ఫైనాన్స్ సమస్య అవుతుంది. ఉద్యోగంలో ఎదగలేదంటే మీకు ప్రమోషన్ రాలేదు, మీకు ఏదో స్కేల్ పెంచలేదు అనేటువంటిది మీకు కెరీర్ పరంగా అవుతుంది. మీరు ఏ కోణంలో అడుగుతున్నారు? అదే మేడం, కెరీర్ అండి. కెరీర్ పరంగా మరి ఫైనాన్స్ ప్రాబ్లం కాదు అది. ఓకే, ఫైనాన్స్ ప్రాబ్లం ఎట్టి పరిస్థితితో కాదు అది. కెరీర్ పరంగా అయితే మీకు బాగానే ఉంది, గురుమహర్దశ నడుస్తుంది మీకు. కాకపోతే కేంద్రాధిపతి కాబట్టి కొద్దిగా ఇబ్బంది పడతారు. కానీ మీరు గురు జపం చేసుకుంటూ ఉండండి, గురు జపం చేయించండి. గురు మహర్దశ నడుస్తుంది మీకు 2017 వరకు 16,000 గురు జపం చేయండి. తర్వాత అంటే ప్రతి సంవత్సరం ఒకసారి చేయించండి. గురువారాలు దత్తాత్రేయ స్వామి దగ్గరికి కానీ, సాయిబాబా కానీ, ఏదైనా గురుస్వరూపమైనటువంటి దేవుడి దగ్గరికి వెళుతూ ఉండండి. ఓం శ్రీ రాజమాతన్యై నమః అనేటువంటి మంత్రాన్ని జపిస్తూ ఉండండి. లలితా సహస్రనామంలో మీకు రాజరాజేశ్వరి నుంచి సాగర మేఖల వరకు ఉండేటువంటి నామాన్ని రోజు 108 సార్లు చేస్తూ ఉండండి. తప్పకుండా మీకు అదర్ అమలు నుంచి కూడా అన్నీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మీకు ఎదుగుదల కూడా అందులో కనిపిస్తుంది. మహర్దశ బాగానే ఉంది, మీరు అంత కంగారు పడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. అంటే గవర్నమెంట్ జాబా ప్రైవేట్ జాబా అని కూడా తెలుసుకుందాం అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఇంకా మీరు గవర్నమెంట్ జాబ్ కోసం మీకు అర్హత ఉందా? ఇంకా ఇప్పుడు 78 బాగుంది మీరు అంటే ఇప్పుడు మళ్ళీ ఏజ్ రిలాక్సేషన్ ఉంటే ఛాన్సెస్ ఉంటుందా అని. ఏజ్ రిలాక్సేషన్లో మీకు వస్తుందా అని మీ సమస్య. కాకపోతేనండి ఇక్కడ మీకు రవి 6 ఉన్నప్పటికీ కూడా శనికి రవికి పరివర్తన యోగం వచ్చేసింది. అందుకని ఆటంకాలు చాలా వస్తాయి. మీకు అవకాశం గవర్నమెంట్ అంటే మీకు ప్రభుత్వంలో మీకు అవకాశం ఉన్నప్పటికీ కూడా మీకు అది దక్కించుకోవడానికి మాత్రం చాలా ఆటంకాలు వస్తాయి. అందుకని జాగ్రత్తగా ఉండి మీరు దానికి కావాల్సినటువంటి ప్రయత్నాలన్నీ చేసుకొని భగవంతుని ప్రార్థన చేస్తే 10% మాత్రమే మీకు అవకాశం అని గుర్తుపెట్టుకోండి. అందుకని దానికోసం ఎదురు చూడకుండా మీకు ఉన్నదానిలో మీరు కంటిన్యూ అవ్వండి. ఓకే, మరి విన్నారు కదండి. మరి మేడం చెప్పిన జాగ్రత్తలన్నీ కూడా పాటించండి. అలాగే మంత్రాలు కూడా చెప్పారు కదా, సో అవి కూడా రెగ్యులర్గా పాటిస్తూ ఉండండి. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మ, సంక్రాంతిని తిల సంక్రాంతి అని కూడా అంటారు కదా, ఎందుకంటారు అలా? అంటే దీనికి తిల సంక్రాంతి అనడానికి రావడానికి కారణం ఏమిటంటే తప్పనిసరిగా పితృదేవతలకి ఈ సంక్రాంతి రోజు తర్పణం చేయాలి, తిల తర్పణం చేయాలి. దేవతలకి తెల్ల నువ్వులతో, నల్ల నువ్వులతో పితృదేవతలకి తిల తర్పణం చేయాలని. ఇంకా ఒకటి, ఈ రోజుల్లో నువ్వుల నూనె అంటే అందరికీ భయాలు అపోహలు పెరిగిపోయాయి. కానీ ఇక్కడ ప్రత్యేకంగా చెప్పేటువంటి విషయం ఏమిటంటే అత్యంత పవిత్రమైనటువంటివి నువ్వులు. విష్ణు శరీరం నుంచి పుట్టాయిట అవి, అందుకని దానికి అంతటి పవిత్రత. ఈ మకర సంక్రమణం అనేటువంటిది పుణ్యకాలం కాబట్టి, ఉత్తరాయణ పుణ్యకాలం కాబట్టి ఉదయం స్నానం చేసేప్పుడు కూడా నల్ల నువ్వుల పొడి రాచుకుని ఒంటికి రాచుకుని స్నానం చేయాలిట. అంటే తిలలతోనే స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత దేవతలకి తర్పణం వదిలేప్పుడు తెల్ల నువ్వులతోనూ. ఇది ధర్మసింధులో ఉంది, నేను చెప్పట్లేదు. ఈవిడేమిటి తెల్ల నువ్వులతో దేవతలకి తర్పణం ఉంటుంది అనుకోకండి. మీరు ఎవరైనా దాన్ని పుస్తకం తెరిచి చూస్తే మీకు అర్థం అవుతుంది. నల్ల నువ్వులతోనేమో పితృదేవతలకి, తెల్ల నువ్వులతోనేమో దేవతలకి తర్పణాలు వదలాలని, తిల దానం చెయ్యాలని, తిల భక్షణం చెయ్యాలని, తిల హోమం చెయ్యాలని, శివుడికి అభిషేకం చేసినప్పుడు కూడా నువ్వులు శివలింగం మీద పోయాలని,
ఇప్పుడు కొంతమందికి చెప్తే చాలామంది వచ్చి చెప్పి దేవాలయంలో పోయినివ్వటం లేదండి, శివలింగం మీద నువ్వులు పోయి. ధర్మసింధు చదవండి, మీకు అర్థమవుతుంది. నేను స్వయంగా ఏ ఒక్కటి కూడా మీకు చెప్పటం లేదు. ధర్మసింధులో ప్రత్యేకంగా ఉంది, ముఖ్యంగా ఈ సంక్రాంతి రోజు. ఓకే. శివుడికి నెయ్యితో అభిషేకం చేసిట, నల్ల నువ్వులు, సువర్ణము అంటే బంగారము, ఆ తర్వాత బియ్యము, పరిశుభ్రమైనటువంటివి, రాళ్ళుతో తాలు లాంటివి లేకుండా చూసి అలాంటివి శివలింగం మీద పోయాలిట. అపమృత్యు దోషాలు పోతాయిట, దరిద్ర బాధలు పోతాయిట, చాలా పుణ్యతమమైంది. అమ్మ, నువ్వుల గురించి మీరు చెప్తున్నారు కదా, నువ్వుల గురించి చెప్తుంటే ఇన్ని రకాలుగా ఇంత బెనిఫిట్ మనకుందా నువ్వులకు సంబంధించి అనిపిస్తుంది. అయితే నువ్వులు శనివారం రోజు కావచ్చు, అసలు ఏ రోజన్నా కూడా నువ్వులు ఒకరి చేతిలోంచి ఇంకొకరు తీసుకోరు. అలా తీసుకుంటే మన శని వాళ్ళకి, వాళ్ళ శని మనకి వచ్చేస్తుందని భావిస్తూ ఉంటారు. అసలు ఏంటంటారు ఇలా? ఇవి చాలా మూఢనమ్మకాలు, అపోహలు చాలా మందిలో ఉన్నాయమ్మా. నువ్వులు ఒకరి చేతి నుంచి ఇంకోరికి తీసుకోగానే వాళ్ళ శని మనకు వచ్చేస్తుందా? ఎవరి పుణ్యము వారిదే, ఎవరి పాపము వారిదే. ఒకరి దగ్గర నుంచి నువ్వులు తీసుకున్నంత మాత్రాన మనకి రాదు. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పేటువంటి విషయం ఏమిటంటే, ఈరోజు ఇంటికి వచ్చినటువంటి ప్రతి వారికి కూడా నువ్వులు పెట్టాలిట. నువ్వులు తప్పనిసరిగా అందరికీ పెట్టాలిట. తిల భక్షణం, తిలలు అంటే నువ్వులు తినాలి, అందరికీ పెట్టాలి. ఒక సాంప్రదాయంలో ఏదైనా ఉంది అంటే దాని వెనుక ఎన్నో అర్థాలు ఉంటాయి. కేవలం నువ్వులు శనికి సంకేతం అనే ఉద్దేశంతో అనకూడదు. ఇక్కడ శని కోసం నువ్వులు దానం చేసినప్పుడు ప్రత్యేకంగా ఏం చెప్తారు? ఒక ఇనుప పాత్ర తీసుకుని, ఇనుప పాత్రలో నల్ల నువ్వులు వేసి, దానిలో శని ప్రతిమను కానీ ఒక మేకును కానీ వేసి, దాని మీద నల్లగుడ్డను కప్పి, శని దోష పరిహారార్థం నేను దానం చేస్తున్నాను అనే సంకల్పం చేసి మాత్రమే ఇస్తారు. అంతేగాని ఇంకా నువ్వులు అనగానే శని అని అనుకుంటే అంతకంటే మూఢత్వం మరొకటి లేదు. నువ్వులు తప్పకుండా తినండి. ఇక్కడ మనకి ఏమిటంటే, ఒకటి విష్ణు స్వరూపం, విష్ణు శరీరం నుంచి పుట్టినటువంటివి నువ్వులు. మరొకటి ఏమిటంటే, ఇప్పుడు ఉండేటువంటిదంతా కూడా మనకి చల్లని కాలం. ఈ చలికాలంలో శరీరంలో మనకి వాతం సంధిస్తుంది. వాతం సంధించడం వలన పెరాలిటిక్ అటాక్ రావడం, నరాల బలహీనత రావడం, తర్వాత శరీరంలో శక్తి కోల్పోవడం, చల్లదనానికి అనేక రోగాలు పైకి రావడం లాంటి వస్తుంది. నువ్వులు రాచుకోవడానికి కారణం ఏంటంటే శరీరానికి చర్మ వ్యాధులు రాకుండా ఉంటాయి. నువ్వులు తినడం వల్ల ఏమిటంటే నువ్వుల్లో ఉష్ణతత్వం కూడా మనకి ఉంటుంది. ఈ ఉష్ణతత్వం ఉండటం వల్ల మనకి చలి వల్ల, బయట చలి వల్ల వచ్చేటువంటి రోగాలు రాకుండా లోపల శరీరంలో వేడిని పుట్టిస్తుంది. వేడిని పుట్టించడం వల్ల వాతం సంధించిందంతా పోవటం, రోగాలు రాకుండా కాపాడుతుంది. అంతేకాకుండా అది ఈస్ట్రోజన్ ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి సంతానలేమి ఉన్నటువంటి వాళ్ళకి, హార్మోన్ డిజార్డర్ ఉన్న వాళ్ళకి హార్మోనల్ డిజార్డర్స్ అన్ని తీసేస్తుంది. అందులో కాల్షియం ఉంటుంది కాబట్టి ఎముకలకు ఉండేటువంటి ఇబ్బందిని పోగొడుతుంది. అంటే వైద్యపరంగా దానిలో ఉంది. అవును. ఆధ్యాత్మికంగా ఇది దోషం కాదు. తిల భక్షణం చేయండి, శివుడికి నువ్వులతో అభిషేకం చేయండి, నువ్వులు దానం చేయండి, తిల హోమం చేయండి, తిల దానం చేయండి, తిల తర్పణం చేయండి, మొత్తం నువ్వులతోనే. అందుకని దానికి తిల సంక్రాంతి అని పేరు. దానం చేయడం అంటే సంక్రాంతి రోజు మన నువ్వులు ఎవరికి ఇచ్చినా కూడా దానం అన్నట్టే ఫీల్ అవుతారు. దానం అంటే అలా కాదు, అలాంటి ప్రక్రియ కాదు. మీరు దానం కూడా ఇవ్వమంటున్నారు. ఇది శని ప్రీత్యర్థంగా కాదు, పుణ్యతమమైనటువంటివి నువ్వులు. విష్ణు స్వరూపం, విష్ణు నుంచి వచ్చినటువంటివి, ప్రత్యేకమైనటువంటివి, పవిత్రమైనటువంటివి. కాబట్టి ఇక్కడ రాగి అనేటువంటిది సూర్యుడికి సంకేతంగా చెప్తాం. కాబట్టి రాగి పాత్రలో నువ్వుల్ని పోసి దానం చేయాలి. అమ్మ, సంక్రాంతి రోజు ముఖ్యంగా దేవుణ్ణి ఏ రూపంలో ఆరాధించాలంటారు? ఇది ఉత్తరాయణ పుణ్యకాలంగా మనం చెప్పుకుంటున్నాం కదా సంక్రాంతిని. అంటే ఎవరికి ప్రత్యేకత? మనకి ఇక్కడ సూర్యుడు మకరంలోకి ప్రవేశించాడు. సూర్యుడు మకరంలోకి ప్రవేశించాడంటే ఉత్తరాయణం మనకి మొదలైంది. అందుకని ప్రత్యక్ష దైవంగా మనం సూర్యుడిని చెప్పుకుంటాం. ప్రత్యేకంగా సూర్యుడి ఆరాధన చేయడం, సూర్యుడికి తర్పణాలు వదలడం, సూర్యుడికి నమస్కారం చేసుకోవడం, ఇవన్నీ చేయాలి. అంతేకాకుండా శివుడికి ప్రత్యేకంగా ఈరోజు నెయ్యితో అభిషేకించి, ఆవు నెయ్యితో, అది కూడా నాటు ఆవు నెయ్యితో అభిషేకించి, నువ్వులు, కొత్తగా వచ్చినటువంటి బియ్యం పంట ఏది ఉంటుందో ఆ బియ్యాన్ని, నువ్వుల్ని కడిగి శివలింగం మీద పోయాలిట ప్రత్యేకంగా. అది విశేషమైనటువంటి పూజగా చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా పాయసం నైవేద్యం పెట్టాలిట. శివలింగాన్ని పాయసం పాత్రలో పెట్టి దానం చేస్తే మహావిశేషంట. ఆ విధంగా చేయాలి. లక్ష్మీనారాయణులకి అర్చన చేయాలి. శివపార్వతులకి ఈరోజు ప్రత్యేకంగా, ముఖ్యంగా సూర్యుడికి కూడా పూజ చేయాలి. అయితే సంక్రాంతితో ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుందని చెప్పేసి అన్నారు కదా, ముఖ్యంగా ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో ఎలాంటి పనులు చేయాలంటారమ్మా? ఉత్తరాయణ పుణ్యకాలంలో మనకి దక్షిణాయనంలో వచ్చేమో పూజలు,
ఆ తర్వాత చేసేటువంటి నోములు, వ్రతాలు, అభిషేకాలు, దీక్షలు, నియమాలు ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. కానీ ఉత్తరాయణం వచ్చింది అనగానే మనకి అన్ని శుభకార్యాలకి సంకేతం గంట మోగినట్టుగా అనమాట. అంటే ఉత్తరాయణంలోనే అన్ని శుభకార్యాలని చేసుకోమని చెప్తూ ఉంటారు. మనకి ఇక్కడ పుష్యమాసం అయిపోగానే మాఘమాసం మొదలవుతుంది. మనకి జ్యోతిషపరంగా కూడా చెప్పుకునేది ఏమిటంటే వివాహాది శుభకార్యాలన్నీ చేయటం కోసం అని చెప్పేసి మాఘాది పంచకం అంటారు. మాఘాది పంచకం అంటే మాఘం, పాల్గొనం, చైత్రం, వైశాఖం, జ్యేష్టం ఈ మాసాలన్నీ కూడా శుభకార్యాలకి చాలా విశేషమైనటువంటివి. అందుకని ఇప్పుడు ఇంకా మనకి గంట మోగింది కాబట్టి శుభకార్యాలు, వివాహాలు చేసుకోవచ్చు, గృహప్రవేశాలు చేసుకోవచ్చు, గృహారంభాలు చేసుకోవచ్చు, అక్షరాభ్యాసాలు చేసుకోవచ్చు. అసలు అన్ని సకాల శుభకార్యాలు చేసుకోవడానికి అత్యంత విశిష్టమైనటువంటిది మనకి ఉత్తరాయణంగా మనం చెప్పుకుంటాం. ఓకేనమ్మా, చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. వాళ్ళకి మనకి సమయం అయిపోయింది. మళ్ళీ రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఇది వాటి శుభమస్తు కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో కనుమ పర్వదినాన మనం ఆచరించాల్సిన నియమాల గురించి మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం.